I really don't want you all to extend. సో కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలి ఆశపడతా ఉన్నాను. ఒక విషయము నా జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాను, ఆ విషయాన్ని మీతో నేను పంచుకోవాలి నేను కోరుతా ఉన్నాను. 1 పేతురు 1 అధ్యాయము 18 వచనము, 1 Peter 1st chapter 18th verse. అక్కడ ఏమని రాబడిందంటే, పితృపారంభమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరిని మీరు ఎరుగుదురు కదా అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని నా జీవితంలో నేను ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాను. ఆంటీ మాట్లాడుతున్నప్పుడు దేవుని పిలుపు గురించి మాట్లాడినారు. అందులో ఒకానొక పిలుపు గురించి ఆంటీ ఏం మాట్లాడినారంటే, దేవుని మీరు తెలుసుకోవాలి, దేవుని సేవ చేయాలి, దేవుని స్వార్థను ప్రకటించాలని చక్కటి మాటలు ఆంటీ పంచుకున్నారు. నేను నా జీవితంలో ఈ వాక్యము నాకు ఎంత ఇష్టం అంటే, ఈ వాక్యము ద్వారానే దేవుడు నాతో మాట్లాడతాడు. ఈ వాక్యమే నాకు ప్రేరేపణ. పేతురు గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, మీరు అంటే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, ఈ స్థలంలో ఉన్న ప్రతి వ్యక్తి, మొట్టమొదటిగా మనందరినీ సృష్టించింది ఎవరండి? ఒకసారి చెప్తారా? మనల్ని సృష్టించింది ఎవరు? యేసుక్రీస్తు సృష్టించినాడు కదా. మొదట ఆయన సృష్టించినాడు. రెండవదిగా మనం పాపంలో పడి చెడు జీవితాల్లో పడి నరకం వైపు పోతున్నప్పుడు ఆయన తన సొంత ప్రాణం పెట్టి అడ్డుకున్నాడు. ఇక్కడ పేతురు గారు చెప్తా ఉన్నారు, మీరు వెండి చేత కొనబడలే, మీరు బంగారము చేత కొనబడలే, అమూల్యము పవిత్రము నిష్కలంకమైన యేసు రక్తము చేత మీరు కొనబడిన వారు అని పేతురు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ గురించి నీకు ఎటువంటి ఆలోచన ఉందో నాకు తెలియదు. కొంతమంది వాళ్ళ గురించి, వాళ్ళ జీవితంలో వాళ్ళు పడిన పరిస్థితులను బట్టి, ఓటములను బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఎందుకు పనికి రాను కొందరు అంటారు, నేను ఎందుకు దేనికి పనికి రాను, నా జీవితం విలువ లేదు, నేను చేయలేను అని చాలామంది వాళ్ళకు వాళ్ళే నిందలేసుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో దానికంటే ఎక్కువగా దేవుడు నేను ఎలా చూస్తూ ఉన్నాడు, యేసయ్య ఏ స్థాయి ఇచ్చినాడు అది తెలుసుకుంటే మన ఆలోచన మారిపోతుంది. ఆమేన్. మనము పాపం చేసిన వాళ్ళము, మనము దోషం చేసిన వాళ్ళము, నీచమైన బ్రతికివాన వాళ్ళమే. ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఆ సమయంలో ఎవరైతే బానిసలు ఉంటారో ఆ బానిసలను కొనడానికి వెండి వాడేవారు, బంగారం వాడేవాళ్ళు, డబ్బును వాడేవాళ్ళు. ఒక బానిసను కొనుక్కోవడానికి కొంచెము వెండిని, బంగారాన్ని, డబ్బును ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. ఆ రోజులలో పాపానికి బానిసమైపోయిన నీవు నేను, సాతానికి బానిసలుగా బ్రతికిన నీవు నేను, నరకం వైపు పోతున్న నిన్ను నన్ను దేవుడు ఎలా కొన్నారు తెలుసా? యేసయ్య వెండి ఇచ్చుకోనలేదండి, ఆయన బంగారం ఇచ్చుకోనలేదండి, డబ్బులు ఇచ్చుకోనలేదండి, ఆయన సొంత రక్తం పెట్టి ఆయన కొన్నాడు, ఆయన సొంత త్యాగం చేసి ఆయన కొన్నాడు. అందుకే నీవు ఆయన సొత్తు. హల్లెలూయా. మన కోసము డబ్బులు ఇచ్చే వాళ్ళు దొరకరు, బంగారం ఇచ్చే వాళ్ళు దొరకరు, కానీ ఆయన ప్రేమ చూడండి, తన సొంత రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. అదే 1 పేతురు 2వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 11వ వచనం మీరు గమనించినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఒకప్పుడు చీకట్లో ఉండే, ఒకప్పుడు పాపంలో ఉండే, ఒకప్పుడు చెడుతనంలో బ్రతికిండే. కానీ ఏ వ్యక్తి అయితే క్రీస్తునందు విశ్వాసం పెడతారో, ఏ వ్యక్తి అయితే క్రీస్తును ఒప్పుకుంటాడో, హృదయంలో విశ్వసిస్తారో, నోటితో క్రీస్తున దేవుడిని ఒప్పుకుంటారో, దేవుడు వాళ్ళ చీకట్లో నుంచి వెలుగులోకి ఆయన మార్పు తీసుకొచ్చినాడు. హల్లెలూయా.
తర్వాత వచనాలు మీరు గమనించినట్లయితే ఆయన మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు కనికరం పొందుకోలేదు, ఇప్పుడు కనికరము పొందిన వారైతిమి అని దేవుడు ఎన్ని గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారండి. ఈ వర్తమానము ఒక వ్యక్తికి అర్థమైతే చాలు. క్రీస్తు తన రక్తం పెట్టినాడు, క్రీస్తు మనం కొనుక్కున్నాడు, క్రీస్తుకి చెందిన వాళ్ళము, మనము చెందిన వాళ్ళము కాదు, మనం క్రీస్తు సొత్తై ఉన్నాము. ఆయన కొనుక్కున్నాడు. పరిశుద్ధ జనం అంటా ఉన్నాడు, ఏర్పరచబడిన వంశం అంటా ఉన్నాడు, రాజుల సమూహం అంటా ఉన్నాడు. ఎంతకంటే గొప్ప ధన్యత ఒక వ్యక్తికి ఇంకేం కావాలండి? హల్లెలూయా. ఒక వ్యక్తికి తెలిసినప్పుడు, నేను నమ్ముతా ఉన్నా, ఈ ఒక వ్యక్తికి ఇది అర్థమైనప్పుడు, దేవుడు సృష్టించినాడు మొదటిగా, రెండవది దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, ఆయన సొత్తు అని అర్థమైనప్పుడు యేసుకు స్తోత్రం చెల్లించకుండా, స్తుతులు చెల్లించకుండా, ఆయన ఆరాధించకుండా మనం ఉండలేమండి. సాతానుడు వచ్చి, దురాత్మలు వచ్చి, నువ్వు పనికిరావురా, నువ్వు వేస్ట్ గాడివి, దేనికి పనికిరావు అన్నప్పుడు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. నేను నా సొత్తు కాదు, యేసయ్య నన్ను రక్తం పెట్టుకున్నాడు, నేను అమూల్యమైన వ్యక్తిగా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వ్యక్తులలో అత్యంత భయంకరంగా, నీచంగా, వ్యసనాల్లో పడి కొట్టుమిట్టాడిన వ్యక్తిని నేనే. నా జీవితంలో నేను యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నన్ను క్షమించినాడు ఆయన, నిలబెట్టినాడు ఆయన, నా బ్రతుకుని కట్టినాడు నా దేవుడు. ఆ సాక్ష్యం నేను ఎక్కడ పోయినా నేను చెప్తాను. ఇప్పుడు ఈ సమయంలో కాశ్మీర్ గురించి, ఆ మిషన్ ట్రిప్ గురించి వివరంగా చెప్పే సమయం లేదు, కానీ కొన్ని మాటలు నేను మీతో పంచుకొని నేను ఆశపడతా ఉన్నాను. మొదటిగా ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, యు ఆర్ ప్రెషియస్ ఇన్ గాడ్ సైట్. దేవుడు అమూల్యమైన వ్యక్తిలాగా చూస్తున్నప్పుడు మనం అలానే చూడాలి. కొందరు ప్రార్థన చేస్తూ, నేను విన్నది నేను చెప్తున్నాను, ప్రార్థన చేస్తూ చేస్తూ స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను పందిని, ప్రభువా నేను కుక్కని, ప్రభువా అనే పదాలు కూడా వాడడం నేను చూస్తాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు ఆర్ నాట్ పిగ్స్ అండ్ డాగ్స్. పందులు కాదు, కుక్కలు కాదు, దేవుడు అమూల్యమైన రక్తం పెట్టి కొన్న శ్రేష్టమైన వ్యక్తులు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వచనాన్ని మనం చదువుకొని మనము ధ్యానిద్దాం. నాతో పాటు కలిసి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12 నుంచి 15వ వచనం మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12 నుంచి 15వ వచనం వరకు దయచేసి ఎవరైనా చదివి సహాయం చేస్తారండి? Romans 10:12 to 15 నేనే చదువుతా. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఆమేన్. ఈ మాట ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ప్రభు నామం బట్టి ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏమవుతారండి? రక్షించబడతారు. హల్లెలూయా. చదవండి అక్క. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినిన వారికి ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములైనవి అని రాయబడి ఉన్నది. ఆమేన్. ఇప్పటిదాకా ఆంటీ గారు మాట్లాడుతూ దేవుడు మనకి ఇచ్చిన ఒక పిలుపు ఏంటంటే స్వార్థ ప్రకటించాలి అని మనం విన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఆశపడతా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలని. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు క్రీస్తుని తృణీకరించిన, రక్షణ పోగొట్టుకున్నారు. ఆయన ఆశపడతా ఉన్నాడని ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలని. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు యేసులో విశ్వాసం పెట్టాలి, యేసుని అంగీకరించాలి. కానీ వాళ్ళకి ఎవరికన్నా చెప్తేనే కదా వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళకి అర్థం అవుతేనే కదా వాళ్ళు నమ్ముతారు, నమ్ముతేనే కదా వాళ్ళు విశ్వసిస్తారు, విశ్వసిస్తేనే కదా వాళ్ళు రక్షించబడతారు కదా అని పోయే వాళ్ళు ఎక్కడున్నారు, పని వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని సువార్త చెప్పే వాళ్ళ పాదములు సుందరము అందమైనవని ఇక్కడ సందర్భంలో ఆయన రాస్తా ఉన్నాడు. ఆ రోజులలో
పౌలు ఆశపడినాడో ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలని, ఈరోజు దేవుడు కూడా ఆశపడతా ఉన్నాడు. తన పేరు తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. యేసయ్య పేరు తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ నశిస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళు రక్షించబడాలని, వాళ్ళందరూ కూడా తనతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. ఉదయకాలము సంఘంలో మేము మాట్లాడుతూ ఉండే సాక్ష్యాన్ని నేను పంచుకుంటా ఉంటే అదంతా చెప్పే సమయం ఇప్పుడు లేదు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం నేను చెప్తాను. ఒకవేళ వరల్డ్ మ్యాప్లో మీరు గమనించినట్లయితే ఒక విండో ఉంటుంది. ఆ విండో ఏమంటారంటే 10/40 విండో అంటారు. అంటే ఈక్వేటర్ ఉంటుంది, దాని కింద 10 degrees లైన్ ఒకటి, దానిపైన 40 degrees లైన్ ఒకటి గీస్తే దాన్ని 10/40 విండో అని అంటారు. మీరు చూసినట్లయితే అందులో ఆఫ్రికా ఉంది, మిడిల్ ఈస్ట్ ఉంది, చైనా ఉంది, ఇండియా ఉంది, మలేషియా ఉంది. ఈ అన్ని ప్రాంతాల్లో సువార్త లేదు. ఇంచుమించు 69 దేశాలు ఉంటాయి. ఆ 69 దేశాల్లో సువార్త లేదు, బైబిల్ లేవు, సేవకులు లేరు, సంఘాలు లేరు. ఈ రకంగా వచ్చి ఆరాధించే ఆరాధికులు లేరు అక్కడ. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసు చెప్పిన మాట కోత విస్తారము అని ఆయన మాట్లాడినాడు. 69 దేశాల్లో ఇంతవరకు యేసుక్రీస్తు సువార్త ప్రకటింపబడలేదండి. ఆ 69 దేశాల్లో ఇంచుమించు 45 దేశాల్లో ఎంతో హింస క్రైస్తవుల పట్ల. ఆ 69 దేశాల్లో కేవలం 3% మిషనరీస్ మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే ఆ 10/40 విండోలో భారతదేశం కూడా ఉంది. భారతదేశంలో కూడా సౌత్ ఇండియాలోనే ఎక్కువ సువార్త ప్రకటించబడింది. అనేక క్రైస్తవులు ఉన్నారు. సౌత్ నుంచి ఒకవేళ మీరు పైకి వెళ్తున్నట్లయితే, ఎంత మీరు పైకి వెళ్తే అంత సువార్త లేదు. కాశ్మీర్ కూడా దేవుని కృపను బట్టి మేము పోయినాము. ఆ ప్రదేశం కూడా 10/40 విండోలో ఉంది. అక్కడ క్రైస్తవులు లేరు, సువార్త లేదు, సంఘాలు లేవు, కాపరులు లేరు. 2 మిషనరీస్, ఈ మాట నేను చెప్తున్నాను, దయచేసి వినండి. 2 మిషనరీస్ అండి సౌత్ కొరియాలో వాళ్ళ సుఖాలు పక్కన పెట్టి, వాళ్ళకున్న మంచి సుఖభోగాలు పక్కన పెట్టి 15 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సేవ ఆధారంగా 2 వ్యక్తులు రక్షించబడినారు. ముస్లిం సహోదరులు దేవుని దగ్గర రావడం చాలా కష్టం. వీళ్ళ స్వార్థ ప్రయాసంగా వాళ్ళు ప్రయాసపడిన తర్వాత 2 వ్యక్తులు రక్షణలోకి వస్తే, గత 10-15 రోజుల ముందు ఒక వ్యక్తిని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి కాల్చి అక్కడున్న వ్యక్తులు చంపేసినారు. కారణము వాళ్ళు క్రీస్తును అంగీకరించినారని, యేసు ప్రభుని ఒప్పుకున్నారని. There are many places, brothers and sisters, but the gospel is still not preached. ఆ ప్రాంతంలో మేము తిరిగినాము, మేము చూసినాము, గొప్ప కృపను దేవుడిచ్చినాడు. ఒక్క సంఘం లేదండి ఆ ప్రాంతంలో, ఒక్క సంఘం లేదు. ఆ బిడ్డలందరూ మోసపోయినారు. ఎంత మంచి వాళ్ళంటే కాశ్మీర్ ప్రజలు, అంత డీటెయిల్గా చెప్పడం నాకు ఇప్పుడు సమయం లేదు, కానీ వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు, ప్రేమించే వాళ్ళు, ఆదరించే వ్యక్తులు, సాటి వ్యక్తి కష్టంలో ఉంటే సహాయం చేసేవాళ్ళు. యేసుక్రీస్తుని మాత్రం వాళ్ళు దేవుడిగా అంగీకరించారు. మంచి వాళ్ళు, మంచి పనులు చేస్తారు. మీకు ఇంకో విషయం చెప్పాలండి, అక్కడున్న సహోదరులు వాళ్ళు ఎంతగా వాళ్ళు మోసపోయినారు, ఎంతగా వాళ్ళు చీకట్లో ఉన్నారంటే, రేపు పొద్దున చచ్చిపోతే నేను పరలోకం పోతానా నరకం పోతానా గ్యారంటీ కూడా వాళ్ళకి లేదు, తెలియదు. వాళ్ళ గ్రంథంలో రాయబడలేదు. వాళ్ళకు నిరీక్షణ లేదు, నిత్య రాజ్యం గురించిన నిరీక్షణ లేదు. యేసుక్రీస్తు గురించి వాళ్ళు మోసపోయినారు. వాళ్ళ గ్రంథాలు ఏమని రాయబడిందంటే, యేసు యొక్క ప్రవక్త మాత్రమే ఆ ప్రాంతాలన్నీ తిరిగే కృపను దేవుడిచ్చినాడు.
ఆ యొక్క అనేక వ్యక్తులతో కూర్చొని, కాదు యేసయ్య ప్రవక్త కాదు, ఆయన దేవుడు, ఆయన ప్రవక్త అంటే గొప్పవాడు, ఆయన దేవదూతల కంటే గొప్పవాడు, ఆయన యాజకుల కంటే గొప్పవాడు, ఆయన సృష్టి కాదు, ఆయన సృష్టికర్త అని కూర్చొని అనేకులతో మాట్లాడే కృపను, కనికరమును దేవుడిచ్చినాడు. మేము ప్రార్థిస్తూ ఉన్నామండి. అక్కడ ఎంతోమందికి సువార్త చెప్పినాము. దాని తర్వాత మా ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, అయ్యా ఈ బిడ్డలు మోసంలో ఉన్నారయ్యా, వీళ్ళు చీకట్లో ఉన్నారయ్యా, అయ్యా ఒకసారి కళల్లో నువ్వు వాళ్ళకి కనిపించవా, ఒకసారి దర్శనంలో నువ్వు వాళ్ళకి కనిపించవా ప్రభువా, వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళు రక్షింపబడాలి ప్రభువా అని ఎంతగానో వాళ్ళ కోసం మొరపెట్టినాం. నేను నమ్ముతా ఉన్నాను, ఆ బిడ్డలకు దేవుడు తను కనపరుచుకుంటాడు, దేవుడు దర్శిస్తాడు. ఇరాక్, ఇరాన్, ఆ మిడిల్ ఈస్ట్ దేశాలలో ఎక్కడైతే సువార్త లేదో దేవుడు అనేకులకు దర్శనాల ద్వారా, కళ్ళ ద్వారా బయలుపరుచుకుంటా ఉన్నాడు. యేసయ్య నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉంటుందని ఆ యొక్క వ్యక్తులకు చెప్పడము జరిగింది. మేము టీమ్గా 20 మంది మేము పోయినామండి. ఆ టీంలో అనేకులను దేవుడు అక్కడ వాడుకున్నాడు. కొన్ని మాటలు నేను చెప్తాను, మనకు సమయం లేదు కాబట్టి. ఆ టీంలో ప్రతిరోజు గుంపులుగా విడిపోయి కొన్ని సిటీస్కి వెళ్ళి స్వార్థ చెప్పడం జరిగింది, కొన్ని విలేజెస్కి వెళ్ళి అక్కడ స్వార్థ చెప్పడము జరిగింది. ఒక్క విషయము నేను చెప్తాను, లాస్ట్ లైట్స్. సో వీళ్ళందరూ కూడా దేవుని మాటకు లోబడి, దేవునికి విధేయత చూపించి, దేవుని బిఫోర్ పిక్చర్ దేవుని సువార్తను ప్రకటించడానికి వీళ్ళందరూ ముందుకు వచ్చినారు. అవి చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తా ఉన్నా నేను. ఆ ప్రదేశంలో తిరుగుతున్నప్పుడు, ఆ ప్రదేశంలో వెళ్ళినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో సంభాషిస్తున్నప్పుడు నా హృదయం ఎంతగానో ఏడ్చిందండి. నా లైఫ్లో ఫస్ట్ టైం కొందరితో మాట్లాడుతున్నప్పుడు మై హార్ట్ వాస్ పెయినింగ్ ఎ లాట్. నాకు అనిపించింది, దేవా నీ హృదయము వీళ్ళు రక్షించబడాలి ఎంత కొట్టుకుంటుంది ప్రభువా, నీ హృదయము వీళ్ళ పట్ల ఎంత రోధిస్తుంది. వీళ్ళు నా బిడ్డలే, మోసపోయినారు, వీళ్ళు నా బిడ్డలే, చీకట్లో ఉన్నారు, వాళ్ళు వీళ్ళ మోసం చేసినారు, వీళ్ళను ఆ మోసం నుంచి తప్పించే వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు, ఎవరు పోతారు నా గురించి అని దేవుడు చెప్తున్నట్లు మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో స్పష్టంగానే చూడగలిగినానండి. వాళ్ళకి నిరీక్షణ లేదు. పురుషులకు ఒకవేళ చచ్చిపోతే వాళ్ళు ఏమని వాగ్దానం చేసినారంటే, పరలోకంలో మీకోసము అందమైన 70 స్త్రీలు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు సుఖం కోసమని ఆ మోసాన్ని వాళ్ళకి చెప్పినారు. ఆడవాళ్ళకి అసలు నిరీక్షణ లేదు. బతికున్నప్పుడంతా కొట్టడము, వాళ్ళను హింస పెట్టడము అడిగే వాళ్ళు లేరు. చచ్చిపోయిన తర్వాత కూడా అదే భర్త ఉంటాడంట పరలోకంలో, అదే భర్త మళ్ళీ కొడతాడంట, హింసిస్తారంటండి. ఆ నిరీక్షణ వాళ్ళకి లేదు. భయంతో వాళ్ళు బతుకుతూ ఉన్నారు అక్కడ. మనకైతే దేవుడు క్రీస్తులో పాపక్షమాపణ ఇచ్చినాడు, క్రీస్తులో నిత్య జీవితం వాగ్దానం ఇచ్చినాడు. ఇంత గొప్ప ధన్యత ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళము ఎంతమందిమి నిజంగా ఆ నిత్య రాజ్యం కోసం మన నిరీక్షణ ఉంది? ఇక్కడ ఎంతమంది మనం ఉన్నాము? ఏ నిరీక్షణ అయితే దేవుడు ఇచ్చినాడో మనకు ఆ నిరీక్షణ ఉందా? ఈరోజు నేను చచ్చిపోతే నేను దేవుని సన్నిధిలో ఉంటాను, దేవుని సన్నిధిలో నిలబడతాను నేను, ఆ నమ్మకం మనకుందా? నిరీక్షణ లేని వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతూ గుడ్డితనంలో వాళ్ళు బ్రతుకుతా ఉన్నారే. సత్యాన్ని నమ్మిన మనము, సత్య దేవుని పెట్టుకున్న మనము, ఈరోజు నేను చచ్చిపోతే నేను దేవుని సన్నిధిలో నేను కళ్ళు తెరుస్తాను అని చెప్పలేని స్థితిలో ఒకవేళ మనం ఉన్నామంటే మనకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకొకటి లేదు. డూ యూ హ్యావ్ ది అష్యూరెన్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్? కొంతమంది దేవుని దగ్గరికి రా అంటే రారు, బాప్టిజం తీసుకోండి అంటే తీసుకోరు, యేసయ్య బిడ్డగా మార్చబడు రా అంటే రారు. ఏం ఆపుతుందయ్యా మిమ్మల్ని యేసు ప్రభు దగ్గర రావడానికి? ఆయన ప్రేమను పొందుకోవడానికి ఏం ఆపుతుంది? బాప్తిజం తీసుకొని దేవుని బిడ్డగా మార్చబడు సంఘానికి రా అంటే ఏం ఆపుతుంది? ఇంకా నిరీక్షణ లేదు అటువంటి వాళ్ళకు. చివరిగా
కొందరు వ్యక్తుల గురించి మాట్లాడని ఆశపడినాను నేను. హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ ఎ క్రిస్టియన్? ఎంతకాలంగా మీరు క్రైస్తవులుగా మీరు ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ తమ్ముడు పేరు అశోక్. విజయవాడలో ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా పనిచేస్తూ ఉన్నాడు. డాక్టర్స్ ఏం చెప్పినారంటే, అశోక్ నువ్వు ఇంకా 10 సంవత్సరాల తర్వాత నువ్వు చచ్చిపోతావు, నీకు గడువు 10 సంవత్సరాలు మాత్రమే. ఆయనకి ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి తెలుసా? ఆయనకు రాత్రి అంతా దగ్గుకుంటా మందులు వేసుకుంటా, మందులు పనిచేయవు. రాత్రి ఆయన పడుకునేవాడు కాదు, మేము పడుకునే వాళ్ళం కాదు 10 రోజులు. ఆర్థరైటిస్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, శరీరంలో ఎన్ని రోగాలు ఉండాలో అన్ని రోగాలు ఆయనకున్నాయి. దగ్గుకుంటా జ్వరముతో ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు ఆయన. ఏ 10 సంవత్సరాలు అయితే డాక్టర్స్ చెప్పినారో ఆ 10లో 7 సంవత్సరాలు అయిపోయినాయి. హీ హ్యాస్ ఓన్లీ 3 years టు లివ్. ఆయన 3 సంవత్సరాలు బ్రతుకుతాడని తెలిసి కూడా ఆయన 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి మాతో పాటు ఆయన ఏం చెప్పినారు తెలుసా? యేసుని నమ్ముకుంటే మీకు నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకోండి. ఆయన తెలుగులో చెప్తుంటే ఇంగ్లీష్లో, హిందీలో నేను ట్రాన్స్లేట్ చేసేవాడిని. ఆరోగ్యం బాగాలేదండి ఆయనకు, చచ్చిపోతారండి రేపు మాపో. పెళ్ళి కూడా చేసుకోలేదు, కానీ స్వార్థ మన పని కోసం ఆయన పోయినాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? స్వార్థ చెప్పడానికి, దేవుని కోసం పోయి పని చేయడానికి ఏం ఆపుతుందా నిన్ను నన్ను? మంచి జీవితం దేవుడు ఇవ్వలేదా? మంచి ఆయుష్ దేవుడు ఇవ్వలేదా? మంచి ఉద్యోగం దేవుడు ఇవ్వలేదా? ఆయన జీవితం మనతో మాట్లాడట్లేదా? 3 సంవత్సరాలు ఎప్పుడో చచ్చిపోతాడైనా, కానీ నా దేవుని గురించి ప్రకటించాలా, నా దేవుని స్వార్థం ప్రకటించాలా బలవంతముతో ఆయన వచ్చినాడు. దగ్గుకుంటా కంటిన్యూస్గా నాన్ స్టాప్గా దగ్గేవాడు ఆయన. ఐ ప్రేజ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవుడు ఆయనకి ఎక్కువ శక్తి, ఆయుష్కాలం ఇచ్చి ఇంకా గొప్పగా దేవుడిని నిలబెట్టుకోవాలని. ఈ అక్క పేరు సునీత. ఆ టీంలో ఉన్న అక్క పేరు సునీత. తన మ్యారేజ్ పెద్ద డిజాస్టర్. భర్త వదిలేసినాడు, పిల్లలు లేరు, భర్త మోసం చేసినాడు, ఒక యాక్సిడెంట్ అయింది. ఈ కాలు ఇట్లా ఫోల్డ్ చేయడానికి రాదు ఆమెకు, రాదు. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ బోన్ ఇరిగిపోయింది. ఒక స్టీల్ రాడ్ వేసినారు. 1 సంవత్సరం అయింది ఆ స్టీల్ రాడ్ వేసి. ఆ స్టీల్ రాడ్తోని ఆమె ట్రైన్లో 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ప్రతిరోజు మేము స్వార్థ పరిచయకు పోయినప్పుడు 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు, 5 అయితే 5, 10 అయితే 10 నాతో పాటు సమంగా నడిచింది. తను కాళ్ళు స్టీల్ రాడ్ పెట్టుకొని. అవసరం అంటారు దాన్ని ఆమెకు? తనకు అవసరం అంటారండి? मेरे यीशु पापा के लिए मैं कितना भी चलती, किधर भी जाती, मैं कुछ भी करती, मेरे यीशु पापा के लिए అంటది ఆమె. నా తండ్రి కోసము ఆ స్టీల్ రాడ్ పెట్టుకోనైనా నేను వెళ్తా, సువార్త ప్రకటిస్తా. హల్లెలూయా. వాట్ అబౌట్ అస్ సిస్టర్స్? శరీరాలు మనకు మంచిగా ఉన్నాయి, అవయవాలు మంచిగా ఉన్నాయి, బట్ మనం ఎంత స్వార్థ ప్రకటిస్తూ ఉన్నామో. ఏసారు నిత్య జీవితం ఉందిరా, ఒక మాట చెప్పడానికి మనకు సిగ్గే, అవమానంగా ఫీల్ అవుతామే. ఏసై గురించి చెప్తే నా దగ్గర రారేమో, ఏసై గురించి చెప్తే, యేసుప్రభు గురించి చెప్తే నన్ను వెలివేస్తారేమో మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. వాళ్ళని చూడండి అండి. నెక్స్ట్, ఈ యొక్క పేరు హెప్సిబా. తన 2 మోకాలు చిప్పలు అరిగిపోయినాయి. షీస్ క్లోజ్ టు 45-46. మోకాలు చిప్పలు 2 అరిగిపోయి తను నడవనికి రాదు తనకి. మళ్ళా ట్రైన్లో 5 రోజులు ప్రయాణం చేసి వచ్చేది. అక్కడ వెళ్ళినప్పుడు ఎంతో దూరం కాలినడక, ఈవెన్ షీ వాక్. దేవుడు ఆ శక్తిని వాళ్ళకి ఇచ్చినాడు. తనకి హిందీ రాదు, కాశ్మీర్లో హిందీ తప్ప ఇంకేం మాట్లాడరు. తనకి హిందీ రానప్పటికీ తను మా టీంలో వచ్చినప్పుడు తను తెలుగులో మాట్లాడుతున్న ప్రతిదీ కూడా నేను హిందీలో ట్రాన్స్లేట్ చేసేవాడిని. నాకు హిందీ రాదే, నేను స్వార్థ చెప్పలేకపోతున్నానే అని ఎంతగానో బాధపడుతుండే తను. 2-3 రోజులు నేను ఎవరికి స్వార్థ చెప్పలేదండి.
వీళ్ళ పక్కన నిలబడ్డా వాళ్ళు తెలుగులో చెప్తుంటే హిందీలో ట్రాన్స్లేట్ చేసేవాడిని. వాళ్ళ సంతోషం చూడాలి అప్పుడు. ఐ ప్రేజ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. కొన్ని రోజులు నేను యాక్టివ్గా చెప్పిన, కొన్ని రోజులు మౌనంగా ఉన్నా. వీళ్ళకి హిందీ రాదు, వీళ్ళకు వాళ్ళు తెలుగులో చెప్తుంటే హిందీలో ట్రాన్స్లేట్ చేసే కృపను దేవుడు ఇచ్చినాడు. 2 మోకాలు చీపలు అరిగిపోయినాయి. మన మోకాలు బాగానే ఉన్నాయి కదా. యేసయ్య గురించి ఎంతమందికి మనం చెప్పినాం. ఈ మధ్యలో ఉన్న సిస్టర్ పేరు మౌనిక. తను రక్షించబడింది, కానీ తన భర్త రక్షించబడలే. తను ఏమంటదంటే, ఒకవేళ నా భర్త రక్షించబడితే నేను ఒక వేరే దేశానికి పోయి, ఒక ముస్లిం దేశానికి పోయి, అక్కడ నేను, నా భర్త, నా కొడుకు అక్కడ మేము మిషనరీలాగా పనిచేస్తాము అంతని చెప్పింది. నెక్స్ట్, ఆయన పేరు రాజేష్. నాకు మంచి ఫ్రెండ్ అండి. ఆయనకు ఇంగ్లీష్ తప్ప ఇంకేం రాదు. ఆయనకు ఏమన్నా మాట్లాడుకున్నప్పుడు, అన్నా వాట్ ఆర్ దే సేయింగ్ అన్నా అంటుండే. దెన్ అగైన్ ఐ యూస్ టు ట్రాన్స్లేట్ టు హిమ్ ఇన్ ఇంగ్లీష్. సో కొంతమందికి హిందీలా, కొంతమందికి ఇంగ్లీష్లా అక్కడ ట్రాన్స్లేట్ చేస్తూ చాలా సమయం నేను గడిపినాను. కానీ అభిషేకించబడే వ్యక్తి ఒక కొండ పైన, ఆయన జర్మన్. ఆ జర్మన్ వ్యక్తి ఆయన సత్యం కోసం వెతుకుతున్నాడంట. యెరూషలేం పోయినాడు, పాలెస్తీన్ పోయినాడు. భారతదేశంలో ఎన్ని దేవతలు ఉన్నారు, ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అవన్నీ తెలుసుకుంటూ సత్యం కోసం పోతున్నప్పుడు ఆయన ఆపి నన్ను కూడా పిలిచి ఇద్దరము ఆయనకు సువార్త ఇవ్వడం. పెద్ద కొండ పైన అది. నెక్స్ట్, ఆ ఫస్ట్ ఫోటో చూస్తున్నారు కదా, తను ఒక మిషనరీ. కొరియా దేశంలో తనొక మిషనరీ. యేసయ్య తనతో మాట్లాడినప్పుడు ఆమె దేశం విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి కాశ్మీర్లో 15 సంవత్సరాల నుంచి మిషనరీ పరిచర్య తను చేస్తుందండి. హిందీ ఎంత చక్కగా మాట్లాడితే తెలుసా తను. మనం కూడా ఎంత మాట్లాడడం. హిందీలో పాటలు పాడతారు వాళ్ళు, హిందీలో వాక్యాలు చెప్తారు వాళ్ళు. ఆమె హిందీలో మాట్లాడుతుంటే తెలుగులో, ఇంగ్లీష్లో అక్కడ నేను ఆమెకు ట్రాన్స్లేషన్ చేసినట్టు నాకు నేను. వాళ్ళ దేశాలు విడిచిపెట్టి, వాళ్ళ సుఖాలను విడిచిపెట్టి క్రీస్తు కోసము, స్వార్థ కోసం ప్రయాసపడినారండి బిడ్డలు. మధ్యలో ఉన్న సిస్టర్ పేరు ప్రవీణ్ చందన. ఆమెకు ఇంచుమించు 70 సంవత్సరాలు ఉంటాయి ఆమెకు. యు హర్డ్ రైట్. ఆమెకు ఇంచుమించు 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకు 2 కొడుకులు. ఇంకొక చిన్న కొడుకు US పంపించినారు. USలో మత్తు పదార్థాలకు, డ్రగ్స్కి అలవాటు అయిపోయి ప్రాణం పోయే స్థితిలో ఉంటే, అరే నువ్వు వచ్చేసేరా అంటే వాళ్ళ కొడుకు తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చి ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. బ్రతికున్నాడని తెలుసు కానీ ఎక్కడున్నాడో తెలియదు, ఏం తింటున్నాడో తెలియదు, ఎక్కడ బ్రతుకుతున్నాడో తెలియదు. ఒక నీచమైన జీవితమైన జీవిస్తూ ఉన్నాడు. తన కొడుకు పరిస్థితి అట్లా ఉన్నా కానీ దేవునికి అప్పగించుకొని వచ్చి తన సువార్త సేవ చేసిందండి. ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మేము దిగినాం. ఆమెకు చాలా కష్టమైంది దిగడానికి. యేసయ్య నామంలో ఆ పెద్ద కొండ కూడా తను దిగింది. ఈ అక్క పేరు లక్ష్మీ జాడి. ఆమె బీజాపూర్ నుంచి వచ్చింది. ప్రభువా, నేను నీ స్వార్థ సేవకు పోతా ప్రభువా, నీ గురించి నేను ప్రకటిస్తా ప్రభువా, నీ రక్షకుడు నేను చెప్తా ప్రభువా అని 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించింది. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆమె దగ్గర డబ్బులు లేవండి. ఆమె ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంది. ఆమె మళ్ళీ దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నేను పోతా ప్రభువా, నన్ను పంపి ప్రభువా అని అక్క దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఇంకొక సిస్టర్ ఎవరో రావాలా. ఆమె క్యాన్సిల్ అయిపోయింది. ఆమె డబ్బులు ఈమెకి స్పాన్సర్ చేస్తే ఈమె వచ్చి సంతోషంగా మా టీంలో ఉండి ఎంత చక్కగా చెప్తుంది తెలుసా ఆమె. ईशु ही मार्ग है, सत्य है, जीवन है, ईशु में ही अनंत जीवन है. ఎంత చక్కగా తను స్వార్థ చెప్తుండే తెలుసా. ఐ ప్రేజ్ గాడ్ ఫర్ ద సిస్టర్. ఆశ ఉండాలి కానీ డబ్బులు దేవుడు పంపిస్తారండి. ఈ మిషనరీ టూర్కి అందరూ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని పోయినారు. ఆక పేరు కవిత. మీరు బుర్కాలో చూస్తున్నారు కదా, అటువంటి ఎంతోమంది ముస్లింలకు స్వార్థ అందజేసే కృపను దేవుడు ఇచ్చినాడు. ఈయన పేరు ప్రభు కుమార్. ఆయనకు మంచి బిజినెస్ ఉంది. దేవుని కోసం బిజినెస్ పోతే పోయిందని 12 రోజులు తన బిజినెస్ మూసుకొని వచ్చినాడండి ఆయన. హీస్ ఫ్రమ్ థైలాండ్ అండ్ హీస్ ఫ్రమ్ నేపాల్.
వాళ్ళ దేశాలు విడిచిపెట్టి కాశ్మీర్లో ప్రజలు అంతరించిపోతున్న భారము కలిగి వచ్చే స్టూడెంట్ మిషనరీస్ లాగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారండి అక్కడ. ఇంకా కొద్ది మంది గురించి నేను చెప్తాను. ఒక అంకుల్ వచ్చినారు, ఆయనకు 75 సంవత్సరాలు ఉంటాయి ఇంచుమించు. డిడ్ యూ సీ ఎ పర్సన్ ఆఫ్ ఏజ్ 75 ట్రావెలింగ్ సో మచ్ కిలోమీటర్స్ టు ప్రీచ్ ద గాస్పెల్? 75 సంవత్సరాలు ఉంటాయి ఆయనకు. ఆయన వచ్చి చక్కగా చెప్పినాడు తెలుసా సువార్త అక్కడ. ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఉదయకాలం ఇద్దరి గురించి చెప్పడం మర్చిపోయినా. ఎలీషా ఆయనకి హిందీ రాదు. అక్కడ వాళ్ళకి హిందీ తప్ప వేరే భాష రాదు. ఆయన సువార్త ఎట్లా చెప్పినాడు తెలుసా? హలో, హౌ ఆర్ యూ, జీసస్ లవ్స్ యూ. ఇంకా మాటకి భాష అవసరమా చెప్పండి? ఆ మాటకి భాష అవసరమా? ఆయనకి హిందీ రాకున్నా కానీ హలో, హౌ ఆర్ యూ, జీసస్ లవ్స్ యూ, ఐ లవ్ యూ అంటుండే ఆయన. ఇంకేమైనా చెప్పాలనుకున్నప్పుడు నేను ట్రాన్స్లేట్ చేస్తుండే ఆయనకు. సో ఎలీషాని ఇంకొక తమ్ముడు వచ్చినాడు, ఒక అంకుల్ వచ్చినారు. వీళ్ళందరి గురించి చెప్పే సమయం ఇప్పుడు లేదు కాబట్టి వాట్ ఐ వాంట్ టెల్ యూ ఇస్ దిస్. ఏ మిషన్ ట్రిప్కి అయితే దేవుడు కాశ్మీర్కి మమ్మల్ని 12 రోజులు తీసుకెళ్ళినాడో, నా గురించి కూడా ఒక మాట నేను చెప్తాను. ఈ కాశ్మీర్ మిషన్ ట్రిప్కి నేను పోతాను అనుకోలేదు. ఎందుకంటే గత 9 నెలల నుంచి మేము సరిగ్గా పడుకోలేదండి ఇంట్లో. యూ విల్ నాట్ బిలీవ్, 9 months అయింది నేను సరిగ్గా పడుకొని. నాకు 2 కొడుకులు, అమ్మకు ఆరోగ్యం బాగలేదు, అమ్మ రాత్రి పడుకోదు, ఎవరిని పడుకోనివ్వదు, పిల్లలు రాత్రి పడుకోనివ్వరు, జాబ్లో విపరీతమైన స్ట్రెస్, ప్రెషర్, ఫ్రస్ట్రేషన్, కోపము. ఒక వారం రోజులు సెలవు దొరికితే పడుకుందాం అనుకున్నా నేను. ఐ వాంట్ టు టేక్ రెస్ట్లో అయితే లేదు నాతోనే. ఆ టైంలో మా అమ్మని చూసుకోవడానికి 3 నెలలు సెలవు తీసుకున్నాను నేను. వెన్ షీ వాస్ డౌన్ విత్ బ్రెయిన్ స్ట్రోక్. 3 నెలలు సెలవు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా మళ్ళీ లీవ్ ఇస్తారా అండి? 3 నెలలు సెలవు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా లీవ్ ఇస్తారా? జోర్డాన్కి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు దట్ వాస్ నాట్ ద టైమింగ్ ఆఫ్ ద లార్డ్. కానీ ఈ మిషన్ ట్రిప్ వచ్చినప్పుడు మీరు నమ్మరు, మా మేనేజర్స్ పిలిచి నాకు లీవ్స్ ఇచ్చినారండి. దట్ వాజ్ ద ఫస్ట్ సైన్ గాడ్ వాంటెడ్ మీ టు గో దేర్. రెండవదిగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలా, డబ్బులు లేవు. నాకంటే అందరు ముందే బుక్ చేసుకున్నారు. నేను బుక్ చేసుకుందాం అన్నప్పుడు ప్రైసెస్ బాగా ఎక్కువ ఉంటాయి అనుకున్నా. ఉట్టి ఫ్లైట్ ఛార్జెస్కే 22,000 పడినాయి. కానీ నేను బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు 13,000లో అప్ టు అండ్ ఫ్రో 2 డైరెక్షన్స్లో టికెట్స్ నేను బుక్ చేసుకోగలిగినాను. అది దేవుడు నాకు ఇచ్చిన రెండో సైన్. డబ్బులు లేకుండా నా దగ్గర అప్పుడు. తర్వాత దేవుడు అకస్మాత్తుగా పంపించినాడు. యాక్చువల్గా ఈ టైంలో మా ఆఫీస్లో చాలా ఓటీస్ జరుగుతూ ఉన్నాయి. మంచి డబ్బులు సంపాదించుకునే సీజన్ ఇది. హాఫ్ ఆఫ్ మై మంత్ ఓటీ ఇస్ గాన్. దట్స్ ఓకే, ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు నాకు ఇస్తాడు. నా భార్య ప్లేస్లో ఇంకా ఎవరన్నా ఉంటే, నువ్వు నీ తల్లిని మీరే చూసుకోండి, నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుండేనేమో. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ మై వైఫ్ ఇన్ మై లైఫ్. అంత ఒత్తిడి, అంత శ్రమలు, అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు వెళ్ళడానికి, ఆయన స్వార్థ ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చినాడండి. మీతో నేను చెప్పాలనుకుంటానంటే, మనము రక్షణ పొందుకున్నాం, మనము యేసయ్యను కలిగి ఉన్నాం, నిత్య జీవితం కోసం మనం సిద్ధపడతా ఉన్నాము. ఆయన పేరు కూడా తెలియని ప్రజలు ఎంతోమంది ఆ 1040 విండోలో ఉన్నారు. అదే కాకుండా మన చుట్టూ కూడా ఎంతోమంది ఉన్నారు. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, పోతే 1040 దేశాలకు పోవాలా, లేదు మనతో కాదు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం స్వార్థ చెప్పలేమా? మన చుట్టూ ఉన్న వాళ్లకు యేసయ్యను నమ్ముకుంటే నిత్య జీవితం వస్తుంది, పాపాలు క్షమించబడతాయి. యేసయ్యను నమ్ముకుంటే ఆయన నిజమైన దేవుడు అని మనము చెప్పలేమా? ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ టైం. ఇస్ గాడ్ టగింగ్ యువర్ హార్ట్? దేవా, నీ హృదయంలో ఏముంది, నీ గుండె చప్పుడు ఏంది అని ఒకవేళ మనం అడిగినట్లయితే దేవుడు అంటాడు కదా,
నేను రక్షించినాను కదా, వాళ్ళు కూడా నా బిడ్డలే కదా, నేను వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టినా కదా, వాళ్ళ కోసం కూడా నేను రక్తం కార్చినా కదా, నా కోసం ఎవరు పోతారు నా కోసము? నా గురించి ఎవరు చెప్తారు? నా ప్రేమ గురించి ఎవరు చెప్తారు? నా నిరీక్షణ గురించి ఎవరు చెప్తారనే సంగమా, దేవుడు చెప్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను. నేను యేసయ్య ప్రేమ పొందుకున్న వాళ్ళము, రక్షణ పొందుకున్న వాళ్ళము, విమోచన పొందుకున్న వాళ్ళము, మనము వెళ్ళి లోకస్తులకు, మన చుట్టూన్న వాళ్ళకు యేసయ్య ప్రేమ గురించి, రక్షణ గురించి నీవు నేను చెప్పకపోతే వాళ్ళు ఎట్లా విశ్వసిస్తారు? విశ్వసించకపోతే ఎట్లా రక్షించబడతారు? రక్షించబడకపోతే వాళ్ళు పాతాళం నుంచి ఎట్లా రక్షించబడతారు, తప్పించబడతారు? అండ్ గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ us. దేవుడు మన వైపు చూస్తా ఉన్నాడు. నేను నిన్ను రక్షించినాను కదా, నా కోసం పోతావా వాళ్ళ దగ్గరికి? నా ప్రేమ గురించి చెప్తావా? నా త్యాగం గురించి చెప్తావా? నిత్యరాజ్యం గురించి నేను ద్వారం తెరిచినాక దాని గురించి చెప్తావా నువ్వు అని దేవుడు ప్రతి ఒక్కరి పైన ఆయన కన్ను దృష్టి పెట్టినట్లుగా నేను స్పష్టంగా గమనించగలుగుతా ఉన్నాను. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు షేర్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు మనం చూద్దాం.